ప్రియులారా, 7 మాటలు అనేటివి చివరి మాటలుగా మనం ధ్యానం చేస్తాం. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా జీవపు మాటే. నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచిపెట్టి మేము పోలేము అని పేతురు ఎప్పుడో చెప్పాడు, ప్రారంభంలోనే చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఏం మాట్లాడినా ఆ మాటలు ఏముండాలి? మనిషిలో జీవం ఉన్నట్టు యేసయ్య మాటల్లో జీవాధిపతి యొక్క జీవం ఉంది. అది ఆదరించకపోతే ఇక భూమి మీద నిన్ను ఆదరించేవాడు ఎవడూ లేడు. ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడే మాట్లాడేవాడు. ఆ మాటల్లో నుంచి జీవం నీలోనికి వస్తే, నీలో ఆ రక్తం, యేసయ్య రక్తం ప్రవహిస్తే నాయన ఆ జీవం ఇతరులకు కూడా పారుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు వెలిగించబడితే ఏమన్నాడు? ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము వెలుగు. అంటే చీకటిలో నిర్జీవం ఎలా ఉంటుందో జీవములో ఏముంది? వెలుగు ఉంది. కాబట్టి మన లోపలికి యేసు ప్రభువు వస్తే కన్నా అది వెలిగించబడిన జీవితం. క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే అర్థం అది. హల్లెలూయా. కాబట్టి మొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుప్రభు పలికిన మొదటి మాటను మనం ధ్యానం చేస్తే, తండ్రి అనేది ఒక అంశం, వీరు అంటే రెండవ అంశం, వాళ్ళను తెలియక చేస్తున్నారు కాబట్టి క్షమించమనడం మూడో అంశం. అన్నీ చెప్పను, ఇక మీరు ఇంటికి పోయి ధ్యానం చేసుకోండి అంతే. షార్ట్ హ్యాండ్ మాదిరి. షార్ట్ హ్యాండ్ అంటే తెలుసా? షార్ట్ హ్యాండ్ అంటే టైప్ రైటింగ్కి వచ్చిన తర్వాత షార్ట్ హ్యాండ్ అనేది ఒకటి నేర్పిస్తారు. ఇది ఎక్కువ నేర్చుకునేది ఏమంటాం వాళ్ళను, రిపోర్టర్స్ వాళ్ళు. నాయకులు ఇప్పుడు క్లింటన్ మాట్లాడుతున్నారు, లేదా ట్రంప్ మాట్లాడుతున్నారు, లేదా మోడీ గారు మన ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయనంత స్పీడు రాసుకోవాలంటే కష్టం కాబట్టి వాళ్ళు షార్ట్ హ్యాండ్లో రాసుకుంటారు. అయిపోయి 2 ముక్కలు అంతే. మళ్ళీ ఇంటికి పోయి దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుని ఇంగ్లీష్లోకి మార్చుకుంటారు. ఈరోజు మనం చేయాల్సిన విషయం ఎక్కువ కాదు, మాట్లాడుతున్న అంశాలు నోట్స్లో ఊరికట్ట రాసుకో అంతే. మెయిన్ పాయింట్ రాసుకో. అట్లా తర్వాత జీవితకాలం అంతా ఆ మాటలు పనిచేయాలి. అదే క్రైస్తవత్వం. ఇది కాంది క్రైస్తవత్వం కాదు. మీకు తెలుసా, సిలువ క్రైస్తవత్వానికి మొదటి మెట్టు. అందుకే అన్నాడు, నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న వారికి ఇది ఏం వార్త? సిలువ వార్త. దేవుని శక్తి, మన శక్తి కాదు. నువ్వు చెప్పడం నీ పని అంతే, అది పని చేస్తుందో లేదో. నువ్వు కన్నీరు కార్చడం నీ పని, కన్నీటితో విత్తటం నీ పని. సంతోషములతో పనులు మోసుకొని రావాలంటే దేవుడి పని చేయాలి. హల్లెలూయా. కన్నీటితో విత్తువాడు. నేను చెప్తున్నాను, ఎవరి కంట్లో ఎక్కువ కన్నీరు ఉంటుందో, సమస్యలైనా ఏదైనా కన్నీరు ఉంటుందో, భవిష్యత్తులో దేవుడు వాళ్ళకు యేసు ప్రభువును గాని ఆశ్రయిస్తే నీ జీవితం సంతోషముతో నింపబడబోతుందని గుర్తు. హల్లెలూయా. ఎక్కువ కన్నీరు కార్చువారు అంటే ఎక్కడున్నట్టు? బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, మరణఛాయలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, దయ్యాల చేత పీడించబడుతున్నారు, మనకు కంటే శక్తివంతమైన శత్రువు దాడిలో ఉన్నారు. వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసిన సూత్రం పేరు కన్నీటి ప్రార్థన. కన్నీటితో విత్తుట. కానీ లోకంలో ఎప్పుడు కన్నీళ్లతో విత్తారు, పాటలు పాడుకుంటూ విత్తుతారు. పొలాలకు పోయి చూడండి, మీరు పొలాలలో చూడండి, రైతుల దగ్గర పోయి చూడండి, విత్తేటప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ విత్తుతారు. ఎందుకంటే పాటలు పాడుకుంటూ విత్తిన ఆ విత్తనం ఫలించి పంట రావాలి చేతికని వాళ్ళ ఆశ. కానీ బైబిల్ సూత్రం అట్లా కాదు. విత్తనము కన్నీళ్లతో విత్తాలి, ఏడుస్తూ విత్తాలి, ప్రసవ వేదన పడుతూ విత్తాలి. పౌలు అన్నాడు, నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మరలా మీ విషయమై నేను ప్రసవ వేదన మరల పడాల్సి వస్తుందంటే, ఒకప్పుడు పడ్డాను, అప్పుడు మీరు పుట్టారు. పుట్టడం అనే విత్తటం అనే ఒకటే. హల్లెలూయా.
ఇప్పుడు ఒక గింజను భూమిలో నాటుతున్నామంటే అది ఏమైంది? చనిపోయిన ఒక శరీరాన్ని, ఒక వ్యక్తిని లోపల పూడ్చినట్టు కాదు. ఆశ్చర్యం, చచ్చిపోయినాడని మనం అనుకుంటున్నాం. ఆ విత్తనం చనిపోయిందని అనుకుంటున్నాం. భూమిలో పెడితే అది 2-3 రోజులకు మొలకెత్తుతుంది. హల్లెలూయా. నీకు తెలియదు ఎలా మొలకెత్తుతుంది, ఏ సైన్సు దాన్ని కొద్దిగా వివరిస్తుందేమో, కానీ దానికి రావాల్సిన జీవం మాత్రం దేవుని దగ్గర నుంచి రావాలి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలిగ చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. అది దేవుని వంతు, అది దేవుని పని, నీ పని, నా పని కాదు. పౌల్లాగా విత్తాల మనం వాక్యం. ఈరోజు మొదటి మాట విత్తుతున్నాం. మొదటి మాటను క్షమించండి అనే ఒక అంశం రాసుకోవచ్చు. ఇంకొక భక్తిపరుడైతే, డానియల్ అనే భక్తిపరుడైతే, తెలుగు ఆయనే విజ్ఞాపన అనే పేరు పెట్టాడు. ఎందుకంటే ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? తండ్రికి. ఏమండి? ఫస్ట్ మాట తండ్రి, లాస్ట్ మాట తండ్రి, మధ్యలో దేవ. మతి పెట్టుకోండి. ఏమండి? మొదటి మాట తండ్రి, 4వ మాట దేవా, మళ్ళీ 7వ మాట తండ్రి. అంటే మీరు అన్ని మాటలు ఆడ స్క్రీన్ మీద వేయలే కదా సార్. అంటే నా భావన ఏమంటే మీరు చదువుకొని వచ్చింటారని, ఆల్రెడీ చూసుకొని వచ్చింటారని. మొదటి మాట తండ్రితో చేస్తున్న విజ్ఞాపన. విజ్ఞాపన అందరూ చేస్తే దేవుడు వినడు. బాగా వినండి. యేసుప్రభు దేవుడు అంటున్నారు చాలామంది. సరే, నీ ప్రార్థన నువ్వు చేయి, మరి వింటాడేమో చూడు. ఎవరి ప్రార్థన వింటాడు? 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము విజ్ఞాపన చేసినట్టుంది. కానీ అంతకంటే ముందు 17లో అతడు దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 17వ అధ్యాయంలో అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహిత జీవితం లేకొచ్చాడు కనుక 18వ అధ్యాయంలో చేసిన విజ్ఞాపన దేవుడు విన్నాడు. ఎవరు పడితే వాళ్ళు చేస్తే విజ్ఞాపన ప్రార్థన దేవుడు వినడు. యేసెవరు అంటే దేవుని సన్నిధిలో నడిచిన నిర్దోషి, నిష్కలంకుడు. ఎన్నిసార్లు ఉంది? కొలసి పత్రికలు ఉంది, ఎఫెసీ పత్రికలు ఉంది. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు అయినటువంటి యేసుక్రీస్తు అని పేరు. భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనే నిర్దోషి, ఆయన రక్తం నిష్కలంకమైంది. కలంకం అనేది దాంట్లో ఇంత కూడా రోగం లేదు దాంట్లో. ఎందుకంటే అది సాక్షాత్తు దేవుడు ఆదామును చేసేటప్పుడు ఒక రక్తాన్ని తయారు చేసి ఆదాములోకి ఎట్లా ఇంజెక్ట్ చేశాడో, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా కొత్త రక్తం ఒకటి తయారు చేశాడు. అందుకే అపోస్తల కార్యం 20:28లో ఈ మాట ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా. ఆడ చదవండి, స్వరక్తం అని ఉందా? అపోస్తల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవుని రక్తం అది, ఏ మానవుల్లో ఉండిన రక్తం కాదు, అది దేవుడే తయారు చేసిన దేవుని సొంత రక్తం. తన కుమారుని కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బ్లడ్ అది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు తన సంఘాన్ని. ఆ సంఘంలో నువ్వు ఉండకపోతే నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా కూడా పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ రంగైనా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు. కానీ నువ్వు కావాల్సింది పాపము చేసిన వారిలో నుంచి పరిశుద్ధుని రక్తంతో కొనబడి యువతలకి దాటుకోవాలి. అంతే, వేరే కథ లేదు దానికి. ఎంత కాలం పైన చేసి క్షమించి, ప్రభు నన్ను కడుగు, మళ్ళీ నేను చేస్తాను, మళ్ళీ క్షమించు అంటే అంతకాలం నిన్ను వాడుకోడు దేవుడు. ఎందుకంటే నువ్వు చెబుతున్నావు కానీ మళ్ళీ చేస్తున్నావు. ఇక్కడ మనం గమనిస్తే క్షమించబడటం అనేది క్రైస్తవత్వంలో, భక్తి జీవితంలో మొదటి మెట్టు. హల్లెలూయా. నువ్వు సంఘానికి రావడం మొదటి మెట్టు కాదు. ఈవెన్ సువార్త విన్నా కూడా వింటే సరిపోదు, క్షమించబడాలి. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త వింటే సరిపోదు, దేవుడు నీతో చెప్పాలి, నీ పాపాలు నేను కడిగేశాను. మగ్దలేని మరియ 7 దయ్యాలు పట్టింది,
వ్యభిచార జీవితం గడిపింది. ఆమెను దేవుడు క్షమించాడు. పరలోక రాజ్యానికి వస్తుంది రాదా? రాదు అంటావా? కాదు, వస్తుంది. ఎందుకంటే దేవుడు ఆమెను క్షమించాడు. ఆయనకి ఇష్టమైంది ఆమెను క్షమించటానికి. ఆమె పాపాన్ని చూడలేదు ఆయన. అసలు ఆయన పేరే పాపులను రక్షించుటకు వచ్చిన యేసు, రక్షకుడు. యేసు ప్రభు భూమి మీదకి ఎవరిని రక్షించడానికి వచ్చాడు? నేను పాపం చేయలేదని కప్పుకునే వాళ్ళ కోసం రాలే ఆయన, ఒప్పుకునే వాళ్ళ కోసం వచ్చాడు. నేను పాపిని ప్రభు అన్న వాళ్ళని ఎవరినైనా చూడండి, వాళ్ళు ఎంత ఘోర పాపులైనా వాళ్ళని క్షమించటం జరిగింది. వాళ్ళ హృదయంలో ఉన్న యథార్థతను బట్టి దేవుడు వాళ్ళని క్షమించాడు. ప్రభా, పుట్టేటప్పుడు నాకు తెలియదు, పాపములోనే నేను తల్లి గర్భము, పాపములోనే పుట్టాను, పాపములోనే గర్భం ధరించబడినాను. ఇక భూమి మీదకి వచ్చిన తర్వాత నా పేరేం పేరు? అటెండెన్స్లో రాసుకోవడానికి అయితే పిఎం రవికుమార్ అని పెట్టుకున్నాను, కానీ నువ్వు నాకు పెట్టిన పేరైతే మాత్రం పాపి. ఎస్, కరెక్ట్గా పెట్టావు నాయన, యథార్థంగా ఒప్పుకుంటున్నాను. పాపిని కనుక నేను ధైర్యంగా అడుగుతున్నాను, ఎందుకంటే నన్ను రక్షించడానికి వచ్చావు కాబట్టి, రక్షకుడవు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెట్టబడదు. మొట్టమొదటి అంశం ఏంటంటే క్రైస్తవత్వంలో చర్చికి పోవటము, అడిగి వినడము, దశమ భాగాలు ఇవ్వటము, ఏదో చేయటము, పాటలు పాడటము, ఆరాధనల్లో క్రమంగా పోవటం. ఏమండి, అవి కాదు భక్తి అంటే. ఫస్ట్ ఏం జరగాలి? నీ జీవితంలోకి ఏం రావాలి? దేవుడు నిన్ను క్షమించాలి. ఏ పాపం చేయలేదైనా. మనం అంటే పాపం అంటే ఏమనుకుంటామంటే వ్యభిచారం అనుకుంటాం చాలామంది. కాదు. దేవుని దృష్టిలో పాపము అంటే నేను పాపిని కాదు అని చెప్పడం. నేను పాపిని కాదు, పరిశుద్ధంగా చిన్నప్పటి నుంచి నేనేం తప్పిదం చేయలేదండి, ఎవరికి హాని కలిగించలేదండి, ఎవరిని నెత్తి మీద చెయ్యి పెట్టలేదండి, ఎవరిని ముంచలేదండి, ఎవరిని మోసం చేయలేదండి అనొచ్చు నువ్వు. కానీ నిన్ను బట్టి కాదు నువ్వు చనిపోతుండేది, పాపమునకు, నీ తండ్రి ఆదాము చేసిన పాపమునకు వచ్చిన జీతమే మరణం. నువ్వు పర్ఫెక్ట్గా ఉండొచ్చు భూమి మీద, ఏమి చేయకుండా బ్రతకచ్చు, ఎవరికి హాని చేయకుండా. కానీ నీవు పాతాళానికి పోవాల్సిందే తప్ప పరలోకానికి వచ్చే ఎలిజిబిలిటీ లేదు. అందుకే ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. నువ్వు ఎన్నన్నా చేసుకో భూమి మీద, ఒక్క వ్యక్తిని, నరకాన్ని పోయే వ్యక్తిని పట్టుకొని నువ్వు పరలోకానికి యూటర్న్ కొట్టించి తిప్పే శక్తి ఎవ్వనికి లేదు, ఒక్క యేసుకు తప్ప. అందుకే ఆయన చెల్లించిన విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. నీ కోసం నువ్వు చేసిన బాకీ, నువ్వు చేసిన పాపం యేసు ప్రభు కొన్ని కోట్లు పెట్టి విడిపించాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి దాసుడవు? సైతానికా దేవునికా? దేవుని దాసుడు నోరు మూసుకుని ఆయన చెప్పినట్టు వినాలి కదండి. ప్రభా, నన్నైతే డబ్బులు పెట్టి కొని అన్నాడు కదా అక్కడ. ఏమండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అంటే మనల్ని సంపాదించాలంటే ఆయన ఏమిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సి వచ్చింది యేసు ప్రభు. ఎందుకంటే ఈయన మీడియేటర్, మధ్యవర్తి. వేలాది దూతల్లో మధ్యవర్తి ఒకడు. యోబు గ్రంథంలో ఏమండి, అట్లా తిమోతి పత్రికలో దేవునికి నరునికి మధ్యవర్తి అయిన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు దేవునికి మానవాళికి మీడియేటర్ లేడు. అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఒక చిన్న మాట, దేవుని కుమారుడు. దేవుని పుట్టి నుండి ఏమన్నాడు? దేవుని కుమారుడు అన్నాడు. మనిషి పుట్టి నుండి ఏమన్నాడు? యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన చెప్పలేదు ఎక్కడ కూడా అంటున్నారు చాలామంది. దేవునికి పుట్టాడు కనుక, జనితైక కుమారుడు కనుక ఆయన ఏమండి దేవుని కుమారుడు. మనం మనుషులకు పుట్టాం కాబట్టి రంజిత్ అన్నకి ఈ ప్రశ్న ఎవరో సురేష్నమ్మ, యేసు ప్రభు దేవుడు ఎట్లా అవుతాడండి, ఆయన దేవుని కుమారుడు అని చెప్తే, అంటే మరి రంజిత్ అన్న నువ్వెవరు?
నువ్వు మనిషికే పుట్టావు కానీ మనిషి కాదు అంటాడా? మనిషికి పుట్టినాడు ఎవరండి? మనిషే. దేవుని పుడితే దేవుడే కాదని ఎట్లా చెప్తావు? నువ్వు మనిషికి పుట్టావు కానీ మనిషి కాదు అంటే ఎట్లుంటుంది నీకు? ఇంకేమైనట్టు లెక్క. కాబట్టి యేసు ప్రభు సాక్షాత్తు దేవుడు. ఇది కేవలం ప్రత్యక్షతే కానీ అర్థం చేసుకునే పదం కాదు. దేవుడు నిన్ను ముడితే నీకు వచ్చే ప్రత్యక్షతే కానీ నువ్వు ట్రై చేస్తే వచ్చిన అండర్స్టాండింగ్ కెపాసిటీ కాదు. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? వీరేం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేది ఏం చిన్న పనే. సాక్షాత్తు దేవుని కుమారుని హత్య చేస్తున్నారు, జీవాధిపతిని చంపుతున్నారు. మామూలు కాదు. హేరోదీయులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, రోమీయులు, హెరోదీయులు, యాజకులు, ఇస్కరియోతు యూదా, ఆ పిల్లాడు చేయగడుకొని పక్కపోతాడు. శిష్యులు 12 మంది తప్పించుకొని పోతారు. అందరూ పోయినా కూడా అపార్థం చేసుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకు నిజంగా తెలిస్తే వాళ్ళు నాకు మొక్కిందరు, కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి నన్ను చంపుతున్నారనే పదము వినే రెండవ మాట బయలుదేరింది. దొంగకు ఆ ప్రత్యక్షత వచ్చేసింది. ఈయన మామూలోడు కాదు. ఎందుకంటే ఈ కష్టములు ఎవడు క్షమించలేడు, ఈయన క్షమిస్తున్నాడు. ఈయన ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఉన్నట్లున్నాడు. ఎవరైనా అని ఇమ్మీడియట్గా అన్నాడు, నీ రాజ్యము వేరుగా ఉంది, ఈ రాజ్యం వేరుగా ఉందని గ్రహించాడు దొంగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిదేంటి? క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించాలనుకున్నాడు. లేకపోతే ఈ ఒక్కడు భక్తుడు భూమి మీద లేడు. నేను లేడు, నువ్వు లేడు, అబ్రాహం లేడు. ఏమంటే స్త్రీలు కన్న వారిలో గొప్పవాడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా పరలోక రాజ్యానికి రాలేడు. ఎందుకు లేదంటే ఫస్ట్ ఏం చేస్తే వస్తారు? దేవుడు క్షమించి ఉండాలి. దేవుడు క్షమించాలి అంటే నేను ఇంకొక మాట చెప్తా. ఎవరిని క్షమిస్తాడు? ఎవరిని పడితే వాళ్ళని క్షమిస్తాడా దేవుడు? ఈ మాట చాలా సీరియస్ పదం మాట్లాడుతున్నా. నువ్వు ఏం చేసినా క్షమిస్తాడని కాదు అర్థం. నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే క్షమిస్తాడని అర్థం. అర్థమైందని నేను చెప్పే మాట మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఏం చేసినా క్షమిస్తాడని కాదు, నువ్వు లోతైన పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందుతున్నావు అన్నప్పుడు వచ్చేది క్షమాపణ. దొంగకు దేవుడిచ్చిన వరం పేరే క్షమాపణ. వాడు చేసినవన్నీ ఆ రోజు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు జడ్జి కేసును కొట్టేస్తాడు, డెమాలిష్ చేసేస్తాడు. ఈ కేసు రద్దు చేస్తున్నాను అంటాడు, నిర్దోషిగా ప్రకటిస్తున్నాను అంటాడు. అయిపోయిగా జడ్జినే నిర్దోషిగా ప్రకటిస్తే భారతదేశం అంతా ఏకమైన నిన్ను దోషం లేదు. సుప్రీంకోర్టు జడ్జి గారు నిన్ను నిర్దోషి అంటే భారతదేశం అంతా కలిసి నువ్వు దోషి 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 అన్నా కూడా నువ్వు దోషి కాదు. ఎవరి దృష్టికి నువ్వు నిర్దోషి? సుప్రీంకోర్టు జడ్జికి, న్యాయమూర్తికే నీవు నిర్దోషిగా కనపడ్డావు. అలాగున యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎవరిని అందరినీ క్షమిస్తాడేమి? ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. లోతైన పశ్చాత్తాపము పడి మారు మనసు పొందాడు దొంగ. అందుకే ఆయన రెండవ మాట అనాల్సి వచ్చింది. ఇంకా నేను మొదటి మాట కాడే ఉండాలి. తొందరపడకని ఇంటికి పోయి మనం ఏం తింటే మహా అంటే అదేమంటారు దాన్ని, పులగం పచ్చడి తినాల్సిందే. ఎందుకంటే 7 మాటలు అయిపోయినాక 3 గంటలకు వస్తే ఏం చేసుకుని తింటారు? అది మాత్రం తప్పు. పులగం పచ్చడి ఆ లెక్కనైతే నల్ల డ్రెస్ వేసుకోవాలి అందరు. ఈరోజు మెయిన్ లైన్ చర్చెస్ యొక్క డ్రెస్ ఏంటి ఈరోజు? యేసు సిలువ వేయబడ్డాడు కనుక బాధలో ఉన్నాం కాబట్టి బాధకు గుర్తు బ్లాక్ దీక్ష. కాబట్టి అందరూ ఏం డ్రెస్ వేసుకొని రావాలి ఈరోజు? కానీ అదంతా పైవేషమే, అది కాదు కావాల్సింది. ఈరోజు మనకు మొట్టమొదటి ఈ భూమి మీద నువ్వు చనిపోయే లోపల దేవుడు నీతో చెప్పాలి, బిడ్డ నేను నీకు క్షమించానని. లేకపోతే నువ్వు దొరుకుతావు ముందు దేవునికి. దేవుని ఉగ్రత నుండి మొదట తప్పించింది రక్తం.
హల్లెలూయా. సైతాన్ నుంచి కాదు, బాగా వినండి, సైతాన్ నుంచి కాదు, సైతాన్ని ప్రాబ్లం కాదు దేవునికి. దేవుడు తనకు తనే చాలా జాగ్రత్తగా శాసనకర్తగా మాట్లాడతాడు. ఆయనకు తనకు విరోధంగా తను ఏమి, అది సంగతి. పాపమునకు వచ్చి జీతం మరణం అన్నాడు కాబట్టి మనల్ని అందరినీ తప్పించాలంటే మనల్ని సృష్టించినోని చంపేశాడు. బరబ్బా సబ్స్టిట్యూషనే కాదు, మన సబ్స్టిట్యూషన్ కూడా యేసు ప్రభు. 2000 సంవత్సరాల కిందటే యేసు ప్రభు చనిపోయాడు గనుక మళ్ళా నీవు నిత్యాగ్ని గుండానికి పోవాల్సిన అవసరత లేదు. ఇదే శుభవార్త. నువ్వు పోతున్నావంటే నువ్వు సువార్తను ధిక్కరిస్తున్నావు అని అర్థం. రేపు అగ్నిగుండంలో కాలేటప్పుడు నువ్వు దేవుని అడగడానికి అవకాశమే లేదు. న్యాయం మాట్లాడాల్సిన అవసరం, ప్రభువా నాకు ఎందుకు చెప్పలేదు ప్రభువా నువ్వు, నిజంగా నీకు తెలియపరచబడకపోతే వేరే ఆప్షన్ ఉంటుందేమో. కానీ ఎన్నిసార్లు వింటావు వాక్యం, ఎన్నిసార్లు నీ హృదయం దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడడంలే. పాట కల్వరి ప్రేమధార పాట పాడి 3వ చరణం ఉంది. ఒక పాడు చరణం, ఏం చరణం అది? ఏమండి, నీ హృది చెంతకు ప్రవహించెనుగా కన్నులు ధరచి చూడగలేవా. నీ హృది చెంతకు ప్రవహించెనుగా కన్నులు ధరచి చూడగలేవా. దివ్యమైన సంతోషముతో నిత్య శాంతి ప్రవహించును నీలో క్రీస్తు శిలువ ధార. ఇది నిత్య జీవధార, క్రీస్తు శిలువ ధార. ఇది నిత్య జీవధార. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార ప్రవహించే కరుణధార. ప్రభు యేసు రక్తధార నీ హృది చెంతకు ప్రవహించాను. ఎక్కడికి వస్తుంది రక్తం తెలుసా నీకు? నువ్వు ఎక్కడున్న పర్వాలేదు, ఆకాశంలో ఉండు. మొన్న సునీత విలియమ్స్ అనేది అద్భుతము దేవుడు చేసినటువంటి సృష్టి కళ్ళారా చూశానండి. సునీత విలియమ్స్ విశ్వం ఎలా ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యచకితురాలై ప్రార్థన చేసింది. అటువంటి దేవుని యొక్క ప్రేమ ధార ఎక్కడికి వస్తుంది? నీ హృదయం దగ్గరికి వస్తుంది, కనబడకుండా. అట్లా హృదయం దగ్గరికి వస్తేనే యాక్సెప్ట్ చేసినోడు దొంగ. హల్లెలూయా. మొదటిది క్షమించమని ఆయన చెబుతుంటేనే ఇది ఈయన న్యాయంగా ఆలోచించే మనసు పోలే ఈ దొంగకి న్యాయంగా ఆలోచిస్తున్నాడు. ఏంటి ఈయన ఇంత భయంకరమైన మరణం పొందుతూ వాళ్ళని క్షమిస్తాడేంటి? ఏమైనా పిచ్చి పట్టిందా? క్షమించకూడని స్థితిగతులు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని దేవుడు క్షమించడానికి ఏ ఒక్క మంచితనమైనా ఉన్నోళ్ళు చెప్పండి, ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. భూమి మీద ఎవ్వడు కూడా ధైర్యం లేదు. అందరూ త్రోవ తప్పినోళ్ళే, అందరూ పనికి మాలిన వాళ్ళైన, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో పడి ఉన్నవారే. ఇది దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవిత కాలం అంతా కలిపి సారాంశం వడబోసిన ఒక్క ప్రశ్న దేవుడు వేయబోతున్నాడు. దేవుడు నిన్ను క్షమించాడా? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. నీ జీవితంలో దేవుడి మాట చెప్పాలి, నేను నిన్ను క్షమించాను బిడ్డ అని చెప్పాలి. హల్లెలూయా. అట్లా చెప్పబడిన గుంపు పేరే సంఘం. భక్సింగ్ గారు ఇట్లా కోర్టులో నుంచి ఇట్లా బ్రాందీ బాటలు తీసి ఇటు తాగేటోడు తెలుసా మీకు? చదువుకునేటప్పుడు, బీటెక్ చదివేటప్పుడు, మెకానికల్ బీటెక్ చదివేటప్పుడు డ్రంకర్. ఎవరు?
డ్రంకర్ అంటే తాగుబోతు. అంటే ఎప్పుడు అవసరమైతే, ఎప్పుడు ఇష్టం పుడితే అప్పుడు తాగటానికి నిత్యం వాళ్ళ దగ్గర ఏముండాలి? ఆ సారాయి సీసా ఉండాలి. అది లేకపోతే పని కాదు. అది తీసుకుని తాగేటోడు. కానీ ఒకరోజు యేసు ప్రభు దర్శించాడు. ఆ రోజు వదిలేసిన సీసా, ఆ సమరయ స్త్రీ కదా కుండను వదిలేసినట్టు వదిలేశాడు. ఇక మళ్ళీ ఎన్నడూ కుండను ఎత్తుకునేది లేదు. మళ్ళీ ఎప్పుడు సారాయి బుడ్డి మళ్ళీ మధ్యలో తాగుతుంటే క్షమించి ప్రభావలే. చాలామంది క్రైస్తవులు మళ్ళా పాపాలు చేస్తున్నారు. నో నో నో, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచాను, కానీ పాపులుగా కంటిన్యూ కావడానికి దేవుడు నిన్ను క్షమించలేదు. ఇంపాసిబుల్. అలాగే ఉంటే మళ్ళీ అగ్నిగుండం నీకు గ్యారంటీ. ఇది సిలువ అంటే. ఏ భేదమును లేదు, దేవుని సువార్త అలాగే ప్రకటించబడతా ఉంది. యేసే ఆకాశము కింద ఈ నామము వలననే రక్షణ, మరి ఏ నామమున రక్షణ కలుగదు అని చెప్పినందుకే శిష్యులందరినీ చంపినారు. ఇంకా కొన్ని నామాలుంటే ఈయన నామమే అని ఎలా చెప్తారు మీరు? మాకు మా దేవతలు ఉన్నారు. గ్రీసులోకి వెళ్తే అక్కడ వేరే దేవతలు, రోమన్ సామ్రాజ్యంలో వేరే, బబులోను సామ్రాజ్యంలో వేరే, ఫిలిస్తీన్లకు వేరే. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో వేరే దేవుళ్ళు ఉన్నారు. కానీ అపోస్తుల కార్యంలో శిష్యులు చెప్పిన మాట అది కాదు. ఆకాశము కింద ఒకే ఒక నామం, రక్షకుని నామం. యేసుక్రీస్తు అనగా రక్షకుడుగా ఉండుటకు దేవుడు అభిషేకించి పంపించబడిన వాడు. హల్లెలూయా. కాబట్టి నేను ప్రశ్నేసి ముందు సాగిపోతున్నా. దేవుడు నిన్ను క్షమించాడని చెప్పితే నీ హృదయములో ఈ గొప్ప సమాధానం ప్రవహిస్తుంది. దాన్ని ఎవ్వడూ తీయలేడు. దాని పేరే ఏమంటే రక్షణానందం. దాని పేరే రక్షణానందం. నువ్వు కోట్లు ఇచ్చినా కూడా దొరకదు. కానీ కన్నీళ్లతో యేసయ్య పాదాలు పట్టుకుంటే ఇప్పుడే దొరకచ్చు, ఈరోజే దొరకచ్చు. రెండవ మాటకి వెళ్ళిపోతున్నాను. అంతకంటే ముందు వచనం పెట్టి పాట నాకు కూడా ఫ్రీ కావాలి కదండి.